श्रीमान् वेङ्कटनाथार्यः वेदान्तार्तिक ஒரு நிமிஷம் श्रीमान् क्षमिंचाली श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे प्रह्लादनारद पराशर पुण्डरीकव्यासाम्बरीश सुखशौनक भीष्मताल्प्यान् रुक्माङ्गदार्जुन विशिष्ट विभीषणादीन् पुण्यादिमान् परमभागवतान् स्मरामि नाहं वसामि वैकुण्ठे न योगिनां हृदये रवौ मद्भक्ताः तत्र यत्र गायन्ते तत्र तिष्ठामि नारद प्रह्लाद नारदर पराशर पुण्डरीक व्यासाम्बरीश शुकशौनक भीष्मदार्भ्यान् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिवान् परमभागवतान् स्मरामि ये श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् సత్యం ఆత్మనివేదనం. నవవిధ భక్తి చూస్తూ ఉన్నాం మనం. ఈ నవవిధ భక్తిలో ఈరోజు దాస్య భక్తి గురించి కొద్దిగా అనుభవిస్తాం. పెరుమాళ్ అనుగ్రహం, పెరుమాళ్ సంకల్పం. దాస్యత్వం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. దాస్యం మన వైష్ణవ పరిభాషలో వేరే ఏ పరిభాషలో మనకు కనిపించదు. అడియేన్ దాసన్ అంటాం. ఒక చిన్న అనౌన్స్మెంట్, నెక్స్ట్ వీక్ రేపు అని అనిచారు, అది పగుని ఉత్తరం వచ్చే శనివారం శ్రీనివాసవర్ధన స్వామి అనుగ్రహిస్తారు మనకు. దాస్యం, దాస్యభావం, దాస్యం అడియన్ దాసన్ అంటాం కదా. శ్రీ వైష్ణవ పరిభాషనే అది ఉంది, ఎక్కడ లేదు. దాసన్. ఇప్పుడే మా ఒక స్టూడెంట్, దాసుడు ఒక స్టూడెంట్ జర్మనీలో ఉన్నాడు. వాడు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అక్కడ ఏదో ఒక మాట అంటారంట, దానికి అర్థం ఐఎమ్ యువర్ సర్వెంట్ అని అర్థం. ఇక్కడి నుంచి వెళ్ళిందే, ఐఎమ్ యువర్ సర్వెంట్. కొత్తగా ఉంది అడ్రస్, హలో కాకుండా. అయితే అడియేన్ దాసన్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అడియేన్ రామానుజదాసన్. రామానుజ అవతరించి 1000 సంవత్సరం తర్వాత కూడా అడియేన్ అనే శబ్దం ఉన్నది అంటే ఒక మహాత్ముడు, ఒక తపస్య ఆ శబ్దంలో ఉంది. లేకపోతే ఆ శబ్దం ఉంటుందా? కొద్దిగా ఆలోచించండి. తురుష్క యవనాదివిర్ జింగమానం భయం. తురుష్కుల ఆక్రమణ, పాశ్చాత్య దేశం క్రైస్తవుల ఆక్రమణ, బ్రిటిష్, ఇంత ఆక్రమణను కూడా మించి మనం ఈరోజు అడియన్ రామానుజన్, అడియన్ దాసన్. దాసన్ అనే శబ్దం ఉన్నది ఏంటంటే ఆ దాసన్ అనే ఒక పదంలో అంత తపస్య ఉన్నది. మన పెద్దవాడు మనకు అందించారు. దాససక భాగనమాదనం ధ్వజ అని ఆ దాస్యత్వాన్ని మనకి నేర్పుతున్నాడు కదా గరుత్మంతుడు. ఆ దాస్యత్వం ఏమిటో, ఎలా చెయ్యాలి దాస్యం,
గుణైర్దాస్యము భాగం. లక్ష్మణస్వామి అంటారు కదా, అహమస్మి అవరోబ్ర, నన్ని తమ్ముడుగా అనుకుంటున్నాను రాముడు, కానీ నిజంగా ఆయన గుణాలకు నేను దాసుడుగా ఉన్నాను. హీ కాల్స్ మీ యాజ్ హిస్ యంగర్ బ్రదర్, బట్ ఐఎమ్ హిస్ సర్వెంట్. గుణైర్దాస్యం భాగం. ఆ ఒక గుణానికి నేను దాస్యత్వమే చేయాలనిపిస్తుంది అని ఆ ఒక దాస్య భావాన్ని తీసుకొచ్చారు. కానీ అయితే ఈ ఆంజనేయ స్వామి కూడా దాసోహం కోసలేంద్రస్య, ఆ జ్ఞాన వికాసం అనేది ఎలా కనిపిస్తుంది. అంతకుముందు రామ కమల రామస్య దూతోహం అంటారు. తన ఇంట్రొడక్షన్ సీతమ్మ తల్లి దగ్గర, సీతమ్మ తల్లికి ఇంట్రొడక్షన్ ఇచ్చే సమయంలో నేను రామదూతుడు అంట. తర్వాత రావణ సభలో వెళ్ళి తనకు ఐడి సీత దర్శనం అయిపోయింది కదా, సీతమ్మ తల్లి ఒక లక్ష్మీ కటాక్షం వచ్చింది. దాసోహం కోసలేంద్రస్య, దాసోహం కోసలేంద్రస్య దాస సదారహో రఘుపతికే దాస, తులసిదాస్ అంట హనుమాన్ చాలీసాలు. సదారహో రఘుపతికే దాస కదా. ఆ దాస్యత్వం అనేది చాలా ఆనందం. ఒకరికి దాసిగా ఉండడం ఆనందం అండి. ఎక్కడైనా విల్ యూ ఫైండ్ ఎక్స్టసీ ఇన్ బీయింగ్ సర్వెంట్ టు సంబడి? వై నాట్? మన చిన్న పాప ఉన్నాడు, మన బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకు మనం సర్వెంట్ గానే పనిచేస్తున్నాం కదా. వీఆర్ సర్వింగ్ అవర్ చైల్డ్ కదా. వాడి క్లీన్ చేయడం, వాడికి భోజనం పెట్టడం, వాడికి సమయానికి తిండి పెట్టడం, అన్ని వీఆర్ సర్వింగ్ చైల్డ్ కదా. ఎవరు మాస్టర్ అక్కడ? వాడు ఏడుస్తే వాడికి ఏం కావాలో తీసుకుపెట్టాల్సింది. ఎవరు మాస్టర్ ఇక్కడ? బిడ్డ కదా, ప్రేమ కదా. ప్రేమతో చూస్తాం. when you do service, when you become a servant, you enjoy that service. ఒక పసి బిడ్డకు, ఆ బిడ్డకి ఏం కావాలో మనం చేస్తున్నాం కదా, చూసి 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 ఎంత ఆనందం కదా. కానీ ఆ భావాన్ని వాత్సల్యం అంటాం, కానీ నిజంగా వీఆర్ సర్వింగ్ ద చైల్డ్ కదా. అది ప్రేమ వల్ల వస్తుంది. కాబట్టి ఆ దాస్యత్వం అనేది ప్రేమతో కూడా ఉండాలి. తలరాత అని చేయడం లేదు. ఎవడో బిడ్డ, నా బిడ్డ కాదు, వాళ్ళు వదిలిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు, ఆ బిడ్డకు మనం చేయాలి కదా అనుకొని చేయడం లేదు. నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు, నా పసిపాప అంటే ఆ ప్రేమ తనకు తానే పొంగుతుంది కదా. అటువంటి దాస్యత్వం. రతిరూప నిత్య దాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం భగవంతం నిత్య కింకరతాం ప్రార్థయే కృపయా స్నేహ గర్భయా దిశా అవలోకిత అన్నట్టు స్నేహంతో, ప్రేమతో, ప్రేమపూర్వకంగా కైంకర్యం ఉండాలి అని రామానుజులో ప్రార్థిస్తున్నా కదా వైకుంఠ గద్యంతో. కాబట్టి దాస్య భావం అనేది చాలా ఉత్తమమైన భావం. ఆంజనేయ స్వామి రామదాసుడు అంటేనే తనకు గొప్పగా ఆ రామదాసుని పేరు ఎంతమంది పెట్టుకున్నారు చూడండి. భద్రాచల రామదాస్, శరణముదే నమ్మితి, ఆ దాస్య భావం. నీ దివ్య చరణము పే నమ్మితి. అలాగే ఉత్తర భారతంలో కూడా, మహారాష్ట్ర కూడా రామదాసుని ఒక ఆయన, ఆయన పేరు సమర్థ రామదాస్. కొద్దిగా తేడా ఉండదు. ఈయన భద్రాచల రామదాస్, ఆయన సమర్థ రామదాస్. జై జై శ్రీ రఘువీర సమర్థ్ అని ఆ సమర్థ రామదాస్ పరంపరలో వచ్చిన వాళ్ళందరి శిష్యులు కూడా ఇప్పుడు కూడా వారింట్లో మహారాష్ట్రలో వెళితే, బాంబే, పూణే వారింట్లో రాసి ఉంటుంది జై జై శ్రీ రఘువీర సమర్థ్. కారులో కూడా ఉంటుంది, తన ఇంట్లో రాసి పెడతారు రఘువీర సమర్థ్. రఘువీర నామం. సమర్థ అంటే ఆంజనేయ స్వామి యొక్క అవతారం వారు, ఆ సమర్థ రామదాస్. శివాజీకి గురు వారు ఎటువంటి ఆచార్యులుగా ఉండంటే దాస్యత్వాన్ని బోధించాడు శివాజీ మహారాజ్కి, ఛత్రపతికి దాస్యత్వం నేర్పించాడు ఆయన ఆంజనేయ స్వరూపుడుగా, ఆంజనేయ అవతారం వారు. అందుకే వారి కృప వల్లనే దాసుబోధ్ అనే ఒక గ్రంథాన్ని రచించి అనుగ్రహించారు. కౌటిల్య అర్థశాస్త్రంలో
అంటే భగవదాజ్ఞగా భగవత్ కైంకర్యంగా ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి. హౌ క్యాన్ యూ రన్ అన్ అడ్మినిస్ట్రేషన్, హౌ క్యాన్ యూ రన్ ఎ కింగ్డమ్, హౌ క్యాన్ యూ రన్ ఎ కంట్రీ యాజ్ భగవత్ కైంకర్యం అనేది ఆ పుస్తకంలో దాసుడు. ప్రతిరోజు పారాయణం చేసేవాళ్ళు కూడా మరాఠీలో ఉంటుంది, సంస్కృత శ్లోకాలు కూడా ఉంటాయి దాంట్లో. అలా రామదాస, ఆంజనేయ స్వామికి గొప్ప బిరుదేమిటి? రామదాసుడు. ఆ దాస్యత్వంలో ఆనందం. భగవంతుడికి కైంకర్యం చేస్తాం. చాలా మంది వాలంటీర్స్ వస్తున్నారు కదండి. ఒక దేవాలయంలో ఈ రోజు స్వాతి తిరుమంజన్ అనుకోండి, దానికి ఎంతమంది కావాలి? పరిచారకులు కావాలి, అర్చకులు కావాలి, దానికి పరిచయాలు కావచ్చు, సామాగ్రి తీసుకునే వాళ్ళు కావాలి, దానికి సామాన్లు కావాలి, దానికి కావాల్సిన పుష్పం ఏమిటి, దానికి కావాల్సిన తేనె ఏమిటి, పాలు ఏమిటి, పెరుగు ఏమిటి, ఇవన్నీ తీసుకురావడానికి కైంకర్యం ఉంటుంది కదా. ఎంతోమందికి వారి ప్రేమతో తీసుకొని ఇచ్చిస్తున్నారు. దాస్యం. సో దేర్ ఇస్ ఎ ప్లెజర్ ఇన్ దాస్యం అని మనకు చూపించినది మన రామాయణ సంప్రదాయం. యూ కెన్ ఆల్వేస్ ఎంజాయ్ బీయింగ్ ఎ సర్వెంట్. ఇఫ్ నాట్, యూ విల్ హ్యావ్ టు బీ సర్వెంట్, యూ బి ఫోర్స్డ్ టు బీ సర్వెంట్. సో వాలంటరీగా ఉండడం ఎంత ప్రేమ. వాలంటరీగా మనం ఒకరికి సేవ చేయడం అంటే ఎంత ఆనందం. మనకి ఏమొస్తుంది అనుకో, పక్కింటి వారికి ఏదో ఎమర్జెన్సీ, హాస్పిటల్ తీసుకువెళ్ళాలి, అడ్మిట్ చేయాలి, మనం హెల్ప్ చేస్తున్నాం, ఒక కాల్ ఇస్తున్నాం, ఏం లేదు, ఇంట్లో కూర్చొని ఒక కాల్ ఇచ్చి అంబులెన్స్ రప్పిస్తున్నాం, దాంట్లో ఏమొస్తుంది మనకు? ఎంత ఆనందం. ఒక హెల్ప్ చేస్తున్నాను ఆనందం. అంటే వారు ఆసుపత్రి వెళ్తున్నారు ఆనందం కాదు, వారికి ఒక కైంకర్యం చేసే ఒక భాగ్యం మనకు భగవంతుడు ఈ రోజు కలిగించారు. మనం లేకపోతే ఎవరో చేస్తారు అంతే. ఇఫ్ నాట్ వి, సంబడి ఎల్స్ విల్ డూ ఇట్, అంతే కదా. కానీ మనకు ఆ ఒక భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించడం అనేది గొప్ప విషయం కదా. భగవంతుడు తన కైంకర్యం, ఒక దేవాలయం అనుకోండి కట్టించుకోవాలంటే ఎవరి మూలంగానే చేయించుకుంటాడు, మనతో చేయాలని ఏమున్నది. నాట్ నెసరీ దట్ వీ షుడ్ బి చూసన్. ఎవరితోనో కట్టించుకున్నాడు పరమాత్మ. కోటి లక్షల ధాతులు ఇచ్చారు, 10 లక్షలు 20 లక్షలు. ఒక దేవాలయం కట్టుకుని నిర్మాణం అయింది. నిర్మాణం అయిన తర్వాత సేవాకాలం ఎవరు చేస్తారు? వాడు కోటీశ్వరుడు చేస్తాడా? చేయడు కదా. దానికి వేరే మనుషులు కాదు. ఒక దివ్య ప్రబంధం లేకుండా, అరుళిచ్చేలు లేకుండా, ఒక వేద పారాయణ లేకుండా ఆ దేవాలయం ఎందుకు పనికిస్తుంది? ఏదో ఒక పురుషసక్తమైన ఉండాలి. ఒక తిరుపతి లాంటి కనీసం ఒక తిరుపల్లి ఇచ్చాను ఉండాలి ఒక దేవాలయం, అంతే కదా. భగవంతుడు అదే కోరుకుంటాడు. కోటి రూపాయలు పెట్టి కుంభాభిషేకం చేసి అందరికీ తదియాదన చేసి లక్షలాది మందికి ప్రసాద వినియోగం చేసి తర్వాత పల్లాండి లేకపోతే మరటి రోజు నెక్స్ట్ డే తిరుపల్లాంటి ఉండాలి. ఉభయ వేదం కావాలి పెరుమాళ్, ఉభయ వేదం పెరుమాళ్ శ్రావ్యం. దానికి దాసులు కావాలి కదా, దానికి అంకెన చేసేవాళ్ళు కావాలి కదా. డబ్బు ఇచ్చినా వచ్చేవాళ్ళు లేరు ఈ రోజుల్లో, డబ్బులు ఇచ్చినా రావటం లేదు. అయితే అది కూడా ఒక ఆ దాస్యమే, దాస్యత్వం. దాన్ని ప్రేమతో చేయాలి. ఏదో తలరాత అని చేయకుండా ఆ ప్రేమతో చేయడం అనేది ఆ దాస్యత్వం ఒక సుగంధం. దీని గురించే దాస్య భావాన్ని దుర్వాస అంటున్నారు. భగవద్దాసుడుగా ఉంటాను ఏమిటో. భగవాన్ నామ సంకీర్తనం చేయటం వల్లనే మన పాపాలు నశించిపోతాయి. అయితే హరి అంటేనే పాపం పోయినది. మరి హరి దాసుడుగా ఉంటే అది ఇంకో గొప్ప. వారికి భగవంతుడే సేవకుడు అవుతాడు. హరి అంటేనే మన పాపాలు తొలగించిపోతే అటువంటి హరి మనం కైంకర్యం చేసే వాడికి దాసుడైపోతే మనకు పరమాత్మ ఏమి ఇవ్వడు అని అడుగుతున్నారు ఆయన. ఎన్నామ శృతి మాత్రేణ, శృతి భగవన్ నామ సంకీర్తనం చేయటం వల్ల, వినడం వల్ల పుమాన్ భవతి నిర్మల, మనసు నిర్మలం అవుతుంది అట ఒక్కసారి విన్నా హరినామం. తస్య తీర్థ పద కిం వా దాసానామవశిష్యతే. వాడు దాసుడు అవుతే వాడు ఈ సాధించలేనిది ఏమున్నది? దుర్వాసుడు ఏదో సాధారణ అనుకోదు. యహ దుర్వా మశ్నాతి సహ దుర్వాస. గడ్డి తినేవాడు. ఏమయ్యా గడ్డి తింటున్నావా అని తింటున్నావు కదా. ఆ గడ్డి తినడం సాధారణ, మనం తింటామా? ఏ బుద్ధి ఉన్నదా? ఏం అన్నం తింటున్నా గడ్డి తింటున్నావు అంట. గడ్డి తినడం సాధారణ విషయం కాదు. పెద్ద ఆయుర్వేదం రాసింది. ఆ దూర్వా ఉన్నది, దుర్వా గడ్డి, అరుగంబిల్ అంటారు కదా.
దాన్ని జ్యూస్ ప్రతిరోజు తాగితే వాడికి ఏం రోగం రాదు అంటే సిద్ధ వైద్యం. గడ్డి తిన్నారంటే సాధారణ విషయం. అయితే ఆ ఒక గడ్డి మాత్రం తిని తపస్సు చేసేవాడట, అందుకే దుర్వాసుడు ఉంది. మరి దుర్వాస శాపం అనే దేంట్లో ఏ శాపం అయినా మహర్షుల శాపంలో అనుగ్రహం ఉంటుంది, హిడన్ అనుగ్రహం ఉంటుంది. ఓపెన్ నిగ్రహం, బట్ హిడన్ అనుగ్రహం. అన్ని శాపాలు చూడండి, మహర్షులు వాళ్ళ హృదయంలో వెన్న లాంటిది హృదయం, బయట కఠినంగా కనిపిస్తుంది. ఫ్రీజర్లో పెట్టిన వెన్న ఎలా ఉంటుంది? దట్ బటర్ విచ్ ఇస్ కెప్ట్ ఇన్ ఎ ఫ్రీజర్ విల్ బి లైక్ రాక్. కానీ దాని నేచర్ ఏమిటి? బై నేచర్ నార్మల్ టెంపరేచర్ తీసుకురండి, కరిగిపోతుంది. గౌతమ మహర్షి హిమాలయ పర్వతంలో తపస్సు చేసేవాడు, హృదయం కఠినంగా అయిపోయింది, ఐస్ కదా. ఏదో పాపం అహల్య తప్పు చేసింది, శపించాడు, అప్పుడు కఠిన హృదయం. తర్వాత స్వభావంగా హృదయం ఉంది కదా, వెన్న లాంటి హృదయం కదా, కరిగింది. నెక్స్ట్ సెకండే, ఉత్తర క్షణమే, అయ్యో ఇన్ని రోజులు నాతో మంచిగా మహాపతివ్రతగా కాపురం చేసింది కదా, ఏదో ఒక క్షణం విచలించిపోయినదే, అందుకని మన జీవితాంతం మాకు శాపం ఇవ్వచ్చా అని అమెండ్మెంట్ చేశాడు ఆ శాపాన్ని. రాముల వారి చరణారిందంతో చరణ ధూళితోనూ పవిత్రం అవుతావు, తర్వాత ఇంతకన్నా పవిత్రంగా మహాపతివ్రతగా అవుతావమ్మా అని ఆ శాపానికి విమోచన కూడా వారిచ్చారు. అలా దుర్వాసుడు శపించిన అక్కడ ఒక అనుగ్రహం ఉంటుంది. ఏ మహర్షి అయినా సరే, విశ్వామిత్ర అయినా సరే. విశ్వామిత్ర అనలేదా దశరథుడికి? దశరథుడు గారు వచ్చారు, తమరు రాకతో తరించాను, నా జన్మ తరించాను. ఇది దశరథుడు ఏమైనా కోరుకోండి ఇస్తాను అన్నాడు, నోరు పాడేయకూడదు. అందుకే మన దగ్గర ఏముండదో అది వచ్చి ఇంటికి వచ్చిన వారిని చూసి మీ కాఫీయా, టీయా, బోర్నిటానా, బూస్టా, హార్లిక్సా అని అడుగుతాడు. ఇంట్లో ఏముంటుంది? ఒకటి టీ ఉంటుంది, కానీ మిగతా అని అడగకూడదు. అది ఏదో ఉన్నదో అదే అడగాలి కదా. కాఫీ కావాలా, టీ కావాలా, బూస్ట్ కావాలా, బోర్నిటా కావాలా, హార్లిక్స్ కావాలని అడిగాడు. కానీ ఇంట్లో ఏముంది? చుక్కు కాఫీ ఉంది వీడికి, అదే ఆయుర్వేద డాక్టర్ చెప్పాను చుక్కు కాఫీ పెట్టుకున్నాను. మరి అది లేనప్పుడు అవి అడగకూడదు. అలా దశరథ దగ్గర నీకేం కావాలని కోరుకోండి అన్నాడు. అన్ని ఉన్నాయి ఆవిడ దగ్గర. రాముడు నీవన్నాడు, ఇవ్వన్నాడు అని ఆలోచించి చెప్పాలి. స్వామిన్ దేవరీకి మేం కైంకర్యం చేయాలి, నాతో వీలవుతే చేస్తాను, నాతో చేతనవుతే చేస్తాను, నా శక్తికి తగినట్టు ఉంటే చేస్తాను అన్నాలి. కానీ ఏదైనా కోరుకోండి అంటే రాముడు నీవు పంపు అన్నాడు. అయ్యో 16 వయసు కూడా అవ్వలేదే, 19 వర్షానే రామే జీవలోచన. 16 వయసు కూడా అవ్వలేదండి, ఇంకా యవ్వనం కూడా రాదు, ఇంకా బాల్యంలోనే ఉంటాడండి. ఎలా కౌమారం ఎలా పంపుతాను నా కుమారుణ్ణి? పంపలేను అన్నాడు. శపిస్తా, రెడీగా ఉండు అన్నాడు. అంతలో వశిష్ఠుడు అన్నారు, ఎంతటి వాడి ఆయన విశ్వామిత్రుల వారిని ఇంటికి ఏమనుకున్నాం, ఆయన ఒక కొత్త లోకాన్ని సృష్టించే తపస్సు కలిగేవాడు. అంత శక్తిమాన్, తానే తన యాగాన్ని రక్షించే సామర్థ్యం వారికి ఉన్నది. నీ ఒక ఉపకారమో రాముడు ఉపకారం అవసరమే లేదు. జగత్తుని, ఒక కొత్త జగత్తుని సృష్టి చెయ్యే సామర్థ్యం కలిగిన వాడయ్యా. రాముడిని తీసుకెళ్తున్నానంటే ఏదో రహస్యం ఉన్నది, రాముడికి మంగళం చేయాలని వాడి కోరిక, అందుకని అడుగుతున్నారు, పంపు అంటేనే పంపాడు. తర్వాత మరి మాట లేదు, దానికి ఫైన్ కట్టేటట్టు ఇంట్రెస్ట్ తో పాటు లక్ష్మణుని పంపాడు. లక్ష్మణుడు రాముడిని వదిలిపించి ఉండేడు కాబట్టి రెండో విషయం. అంటే దుర్వాస మహర్షి అనే మాట, హరి అంటేనే మన పాపాలని హరించే పరమాత్మ ఏదో ఒక దాస్యత్వం, ఒక కైంకర్యం చేస్తే మనకి ఏమి ఇవ్వడు, అన్ని ఇస్తాడు అని అర్థం. ఇక్కడ తస్య తీర్థ పద కింబ దాసానామవశిష్యతే యన్నామ శృతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలగా. బ్రహ్మ అంటున్నారు, ఈ దాస్యత్వంలో ఉండే ఒక రుచి ఏమిటో అది చాలా అరుగు. అంటే భగవంతునికి దాసుడిగా అయ్యే వరకు మనసులో కామక్రోధ లోప మహాదులు ఉంటాయి, దొంగలు.
లోపల దొంగలా ఉంటాయి, దాచి ఉంటాయి, బయటకు వస్తాయి ఒక్కొక్క సమయం. అడియన్ దాస్ అన్నట్టు ఇంద్రుడు అడియన్ దాసన్ అడియన్ దాసన్ అడియన్ దాస్ అన్నట్టు దితికి కైంకర్యం చేశారట. దితి ఎవరు? పిన్ని, ఆదితి కొడుకు వీడు. ఒక సమయంలో వాడికి రజోగుణం వచ్చింది, దితి గర్భానికి వెళ్ళి శిశుని చంపాడు. చూడండి, ఒక్క క్షణం. మనం కూడా అంతే, ఇంద్రుడు ఎవరో కాదు. ఒక్క క్షణం బాగుంటుంది, ఒక్క క్షణం మూడు చెడిపోతే నోరు పారేస్తాం, భాగవత అపచారం చేస్తాం. కావున బ్రహ్మ అంటున్నారు, ఎంతవరకు నువ్వు సేవకం భగవత్ కైంకర్యం చెయ్యలేదో అంతవరకు కామక్రోధ లోభ మోహాదులు దొంగలలోనే దాచుకొని మిమ్మల్ని పట్టుకుంటాయి. గౌతమ మహర్షి అంత 1000 సంవత్సరం తపస్సు చేసిన వాడు హిమాలయ పర్వతంలో, కానీ ఒక్క క్షణంలో కోపం వచ్చి శపించాడు కదా. తర్వాత శాప విమోచన ఇచ్చాడు వేరే. ఆ ఒక్క క్షణంలో ఎందుకు కోపం వచ్చింది? రాకూడదు కదా, కష్టం అది. తర్వాత ఏదో భగవత్ సంకల్పం శపించాడు అనే వేరే విషయం. అటువంటి మహర్షులే కోపానికి లొంగిపోతారంటే అది దాచుకొని ఉంటుంది లోపల. సటిల్ అంటారు, సటిల్, సూక్ష్మంగా ఉంటుంది, బయట కనిపించదు. లోపల నేను కోపాన్ని అదుపులో పెట్టుకున్నాను, అది కూడా ఒక అహంకారమే. ఇక నా ఇంద్రియాన్ని నేను కంట్రోల్ చేశాను, అదొక అహంకారమే. నైనా ఎక్కడ కంట్రోల్ చేశాను? సూక్ష్మంగా. చాలా సాత్వికం ఉంటాడు. ఎక్కడో ఒక చోటు ఆ రజోగుణం వచ్చినప్పుడు ఆ మొత్తం బయటకు వస్తుంది, లోపల ఉండే ఆ మైల బయటకు వస్తుంది, నోరులో ఆ ఒక డ్రైనేజ్ మొత్తం బయట వస్తుంది. నాకు నువ్వుది ఏమి లేదు. ఒక స్వామి ఏదో కైంకర్యం చేయమంటారు అనుకోండి, ఇంకో స్వామికి ఏదో ఆ సమయం మూడు లేదనుకో, నా వల్ల కాదయ్యా. అంతకుముందే అడియన్ దాసన్ సౌఖ్యమా అన్నాడు. ఆయన అన్నారు, స్వామి కొద్దిగా బిందె నీళ్లు తీసుకొస్తారా, తిరుమంజనం అవుతుంది, స్వాతి తిరుమంజనం అంటే. ఏమనుకున్నావు? నేను సర్వెంట్ అనుకున్నా. ఇక వచ్చేస్తుంది బయట ఆ స్వరూపం, నిజ స్వరూపం బయటకు వస్తుంది, కోపం. అప్పుడు ఆ రజోగుణం పట్టుకుంటుంది. రజోగుణం దొంగలా పనిచేస్తుంట. స్థేన స్థావత్ కారాగృహం గృహం. ఆ దొంగ, ఆ రజోగుణం అనే దొంగ మనల్ని పట్టుకుంటాడు. అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో మనం ఏం మాట్లాడదు మనకి తెలియదు. నోరులో మన వశంలో ఉండవు. ఒక ఏదో దయ్యం పట్టుకున్నట్టు అనమాట. ఏమయ్యా ఇద్దరు నీళ్లు తీసుకురామంటే ఏమనుకున్నా, నీ సర్వెంట్ అనుకున్నావా, నా క్వాలిఫికేషన్ తెలుసా, నేను ఎంత కైంకర్యం నాకు తెలుసా, నా పరంపర ఏమిటో తెలుసా, నాకు మొదలు తీర్థం తెలుసా అని ఎక్కడి నుంచో సంబంధం లేదు. వాడు అడిగింది ఏమిటి? స్వాతి తిరుమంజనం ఒక మీద తీసుకురండి అంటాడు, ఉదాహరణకు అంటున్నా. అయితే ఆ కోపం అలా చేస్తుంది. తర్వాత మనం దానికి రిపెంట్ అవుతాం. అయ్యో బిందె తీసుకురామన్నాడు కదా, అంతే కదా, నా వల్ల కాదు, టైర్డ్గా ఉన్నాను, వదిలేయని అయిపోయింది. ఇంకేమాట ఇంత మాటలు మాట్లాడాలా? నా స్వరూపం ఏమిటో, నా ముత్తాతలు ఏంటంటా, నీ ముత్తాతలు తెలియదా? అనవసరం. ఇలాగే జరుగుతున్నాయి సంప్రదాయంలో గొడవలు. అది ఈగో, ఎడ్జింగ్ గాడ్ అవుట్, ఈ జీవో. నువ్వు పెద్దనా, నీ పెద్ద, అంతే. ఇన్ని కోర్టులు, ఇన్ని కేసులు సంప్రదాయంలో ఎందుకు వచ్చింది? నువ్వు పెద్దవాడా, నేను పెద్దవాడా, నేను రుజువు చేస్తా, చూసుకుంటా. ఈ అహంకారం అని బ్రహ్మ అంటున్నారు ఇక్కడ. ఎందుకు ఇది వాడికి వస్తుంది? మనకు కోపం ఎందుకు వస్తుందంటే కామక్రోధ లోభాలు ఎందుకు పట్టుకుంటున్నాయి. గ్రాహై వివాహం విషయ వికృష్ట అంటే దాస్యత్వం లేదు, సిద్ధించలేదు. దాసుడు అనే భావం రాలేదు. నోట్లా అంటున్నాం. అడియన్ దాసన్ దేవరి ఒక రాక వల్ల మా గృహం పవిత్రమైనది, కూర్చోండి, రావడం జన్మాంతర సుకృతం అని చెప్తున్నాం. కూర్చోబెట్టి కాఫీ కాసి ఇస్తున్నాం. వారి ఒక గంట సేపు 2 గంటల సేపు వెళ్ళిన తర్వాత మనం ఏమనుకుంటాం? ఇక్కడ అయ్యో మనకు భాగ్యం, జన్మ ధన్యమైనది, ఇటువంటి భాగవత్ మన ఇంటికి రావడమే భాగ్యం. ఇది భావం కూడా. ఈ భావం ఉండాలి మన మా ఇంటికి ఎవరితో ఈ రోజుల్లో ఎవరు సమయం ఇస్తారండి? ఈ రోజుల్లో హూ హ్యాస్ టైమ్ టు స్పెండ్ విత్ యూ? మీ ఇంటికి వచ్చి కూర్చొని మీ దగ్గర ఒక కాఫీ ఒక టిఫిన్ తాగి 1 గంట సేపు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే పెద్ద కైంకర్యం. వారి పెద్ద కైంకర్యం, దానికి మన భాగ్యం. మన ఇంట్లో భాగవతుడు రావడం అది భాగ్యం. అయ్యో వీడి వల్ల ఈ పని పోయిందే, 1 అవర్ అది పోయింది, ఆ టీవీ సీరియల్ బాగుంది అది పోయింది అనుకుంటే వాడు మూర్ఖుడు.
భాగవతం అంటే అంతకన్నా గొప్ప ఒక కార్యం ఇలా FCC ఉపన్యాసం ఉన్నది. ఈ సమయంలో ఒక భాగవతులు వచ్చారు, ఏం చేయాలి? ఇది ఒక ధర్మ సంకటం. ఎప్పుడో అరుగుగా రేరగా వచ్చే భాగవతం మాట్లాడాలా, ఇక్కడ FCCలో మాట్లాడాలి? అంటే ఇక్కడ కమిట్మెంట్ ముందే ఉన్నది కావున దీన్ని హానర్ చేయాలి. ముందే మనం కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి 7 గంటల నుంచి 8 గంటల ఉపన్యాసం కాబట్టి దీన్ని హానర్ చేయాలి. ఇంతమంది భాగవతం వేయించేసి ఉన్నారు కదా, కాబట్టి ఈ అపచారం పెద్దది కదా. వీళ్ళకి చెప్పకుండా ఇంకా ఒక్కరితో మాట్లాడు, అప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేయాలి? మనం క్షమించాలి, అది నాకు FCC క్లాస్ తర్వాత నేను మాట్లాడతాను, అపచారం అని మన క్షమాపణ కోరుకోవాలి. ఆ గుణాన్ని ఎవరు ఇవ్వాలి? పెరుమాళ్ ఇవ్వాలి. పెరుమాళ్ ఎప్పుడు ఇస్తాడు? దాసుడు గౌతమి. బ్రహ్మ అంటున్నారు, తావత్ రాగాదయస్తేనా తావత్ కారాగృహం గృహం. కారాగృహం గృహం, ఇల్లు కారాగృహం, ఇల్లు జైలు. ఇప్పుడు అదే అయిపోయింది మనకు. కరోనా వచ్చింది, ఇల్లు జైలు అయిపోయింది. కానీ ఆనందం ఉందా లేదా? ఇంట్లో ఉంటున్న రక్షణ కొరకే కదా. గవర్నమెంట్ ఎందుకుంటే ఇంట్లో కూర్చొని నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు భగవత్ కైంకర్యమో FCCయో అనుష్ఠానమో భక్తియో అవన్నీ. శరీరం ఉంటే కదా, శరీరం లేకపోతే గవర్నమెంట్ మంచి అడ్వైస్ ఇస్తుంది, స్టే ఇండోర్స్, డోంట్ గో అవుట్. దేనివల్ల? వీ వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ కైంకర్యం అని వాడు అనుకోవటం లేదు. కానీ నిజమైన ఆత్మ అదే కదా. భగవంతుడు ఏమంటున్నాడు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధన. ధర్మం చేయాలి అంటే శరీర ఆరోగ్యం బాగుంది. ఈ కరోనా అందరిని బెదిరిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కన్నుకు తెలియని క్రిమి కొరకు ప్రాణాలు పెరగదు. కావాలంటే చీనా బార్డర్లో లేదా పాకిస్తాన్ బార్డర్లో లాంబ్ వేసి ఎడీరిని కొట్టేసి టెర్రరిని చంపేసి మనం వెళ్ళిపోవాలి. ఆర్మీలో చేరి 10 మందిని చంపి వెళ్ళొచ్చు. మన దేశానికి విరోధులని అది అయినా పర్లేదు, ఒక వీరం, అదే శౌర్యమే. కానీ కన్నుకు తెలియని ఒక క్రిమి కొరకు మనం ప్రాణాలు అనవసరంగా వదలకూడదు. సరే, ఇది భగవత్ సంకల్పం అండి అందుకే పోయారంటే భగవత్ సంకల్పం అనే ఆ జ్ఞానం మనకు ఉన్నదా? ఆ రియలైజేషన్ ఉన్నదా? నిజంగా మనం అనుకుంటున్నామా? 100% ఫెయిత్ ఉన్నదా మనకు? మనం అనుకుంటున్నాం నాకు ఉందని. లేదు అనేది రుజువు చేయొచ్చు. రేపు భగవంతుడే రక్షిస్తాడు. ఈ శరీరం దేహయాత్ర వాడిదే, ఆత్మాధీనం వాడిదే. లేకపోతే భగవద్ రామానుజాచార్య డెఫినేషన్ ప్రకారం ఎవడు రేపటికి అని 10 రూపాయలు బ్యాంకులో పెట్టుకున్నాడో వాడు నాస్తికుడు. ఈ శరీరం కొరకు, ఈ కడుపు కొరకు నేను బ్యాంకులో ఎప్పుడు నేను బ్యాలెన్స్ పెట్టాను, రేపటి రోజు నాకు అన్నం కావాలి, రేపటి రోజు ఒకవేళ వ్యాధి వచ్చి కరోనాలో నేను హాస్పిటల్ భర్తీ అవుతే నాకు ఖర్చు ఎవరు పెడతారు అనుకొని ఎవరు డబ్బు పెడతాడో వాడు నాస్తికుడు. ఎందుకు? దేహయాత్ర కర్మాధీనం. నీ ఎలా కర్మ రాసి ఉన్నదో దాని ప్రకారమే నీ ఒక శరీరం, వృత్తి, కర్మ మొత్తం ఉంటుంది. ఆత్మయాత్రే అవనధీనం. ఈ ఆత్మ భరణ్యాసం అయిపోయినది. ఈ ఆత్మని ఎలా తీసుకోవాలి, ఎలా దీన్ని పోషించాలి, ఎలా దీనికి పనిష్మెంట్ ఇచ్చి మంచి దారిలో తీసుకెళ్ళాలి, వాడు అధీనం. అయ్యో నేను మరి చచ్చిపోతే ఎక్కడ పోతానో, నా ఆత్మకి ఏమవుతుందో అలా అనుకోకూడదు. అయితే ఈ జ్ఞానం తెలియటం వేరు, దాన్ని అనుభవించడం అనేది వేరు. టు నో ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టు రియలైజ్. అది ఎప్పుడు వస్తుంది? దాసుడుగా అవుతేనే వస్తుంది. కనీసం నోరుతో చెప్తూ ఉండాలి. అందుకే అడియన్ దాసు రామానుజుడు అందుకే పెట్టారు వ్యవహారంలో కనీసం దాసోస్మి, రామానుజ దాసోస్మి, రామానుజ దాసి అస్మి చెప్తూ 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 ఒకరోజు దాస్య భావం టు సీప్ ఇన్సైడ్ అని బ్రహ్మ అంటున్నారు. తావత్ గ్రాగాదయస్తేనా తావత్ కారాగృహం గృహం. భగవంతుని దాసుడుగా ఎప్పుడు మనం అనుకోలేదో, దాస్యత్వం ఎప్పుడు చేయలేదో అంతవరకు ఇల్లు కూడా కారాగృహమే. గృహం కారాగృహం, కారాగృహం గృహం. బ్రహ్మ అంటున్నారు. తావాన్ మోహోగ్రినిగడో యావత్ కృష్ణ నతే జనా. కృష్ణ, నీ పాదార విందాన్ని ఎవరు పట్టుకోలేదో, దాస్యత్వం చేయలేదో, కైంకర్యం చేయలేదో వాడికి ఇల్లే కారాగృహం. వాడు మనసులో, వాడు ఒక బుద్ధిలో ఉండే ఆ వికారాలే ఆయనకి శత్రువు.
కాబట్టి ఏం చేయాలంటున్నారు మరి బ్రహ్మ? సేవ చెయ్యి, దాస్యత్వం చెయ్యి, దాసుడైపో, వైష్ణవ దాస. అంతే కదా, సమాశ్రయ సంగత గ్రాంధిత వైష్ణవుడు రామానుజ దాస. ఉద్ధవుడు అంటున్నారు భగవద్ దాస్యత్వం, దాస్యత్వమే ఒక భక్తుడికి గురుతు. వాడు గురుతు ఏమిటి భక్తులని? సేవ. భక్తులంటే ఎవడు? సేవ చేసేవాడు భక్తులు అంటున్నారు. ఉద్ధవుడు అంటున్నారు కిం చిత్రమచ్యుత తవైతదశేష బంధో దాసేషు అనన్య శరణేషు యదాత్మసాత్వం యోరోజయత్ సహమృగై స్వయమీశ్వరాణాం శ్రీమత్కిరీట తటపీడిత పాదపీఠ. ఉద్ధవుడు అంటున్నారు అందరు కూడా, అన్ని దేవతలు 33 అమరకు ముంచి అంటే కప్పందవికం కవి, అన్ని దేవతలు కూడా నీ పాదంలో తన కిరీటాలను పెట్టి నమస్కరిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు నైనా? నువ్వు కోతుల సహాయం కూడా తీసుకున్నావు రామావతారాలు. కోతులు దాస్యత్వం చేశాయి నీకు, కోతులకు కూడా నువ్వు సఖాగా ఉన్నావు, కోతుల కైంకర్యం కూడా స్వీకరిస్తున్నావు. అయితే ఎంత ఆశ్చర్యం, కోతులను కూడా సఖా నా ఫ్రెండ్ అంటున్నావి. అటువంటి నిన్నే సర్వముగా భక్తులు ఎందుకు అనుకోరు? నీవు ఒక సౌలభ్య సౌశీల్యాల గుణాలకు ఓడిపోయి అది చూసి ఆశ్చర్యపడి నీకు దాస్యత్వం ఎందుకు చెయ్యరు భక్తులు నడుస్తున్నారు. కిం క్వశ్చన్, కించిత్ ఆశ్చర్యం ఏమన్నది? కించిత్రం అచ్యుత, అయితే నువ్వే నాకు యజమానుడు, నీకు నేను దాస్యం అని భక్తుడు ఎందుకు నీకు దాస్యత్వం చెయ్యరు? నువ్వు అంత సౌలభ్య సౌశీల్యాదులతో దాసుడినే కూడా సఖా అన్నావు కదా. సుగ్రీవుడు శరణాగతి చేస్తే నువ్వు నాకు సఖా అంటాడే పరమాత్మ. విభీషణుడు శరణాగతి చేస్తే నువ్వు నాకు తమ్ముడయ్యా అన్న. రావణ సంహారం అయిపోయినది, సంస్కారం చేయాలి కదా. ఎవరు చేయాలి? ఒక్క పుత్రుడు బాకీ లేదు, అందరిని చంపాడు. ఒక పుత్రుడు లేదు, మనవడు లేదు, తోడు పుట్టిన వాళ్ళు లేరు, నో రిలేషన్స్, అందరినీ చంపాడు పరమాత్మ. మిగిలినవాడు విభీషణుడు ఒక్కడే, తమ్ముడు ఒక్కడే, కొడుకులు లేరు, కర్త లేకపోయాడు వాడు. ఎవరు చేయాలి సంస్కారం? విభీషణుడు అంటాడు నేను చెయ్యను అన్నాడు. ఎందుకురా? మహాపాపి, ఎంత అపచారం చేశాడు, ఎంతమంది ఆక్రమణ చేశాడు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, అధర్మమే వాడు. అవన్నీ సరే, అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు. మరణాంతాని వైరాని, మరణం తర్వాత వైరం పెట్టుకోకూడదు నేను. శత్రుత్వం విడిపెట్టుకోవచ్చా? అమృత శరీరం. కాబట్టి ఉత్తమ వేదాధ్యయనం చేసిన వాడు బ్రాహ్మణ శరీరం, దానికి బ్రహ్మ మీద సంస్కారం చేయాలి. వేదాధ్యయనం చేసిన వాడు, నిత్యకర్మాచరణ చేసేవాడు, అటువంటి బ్రాహ్మణ శరీరానైనా చెయ్యాలి. నేను చెయ్యను అన్నాడు. నువ్వు చేయకపోతే నేను చేస్తాను. నువ్వు ఎందుకు చేస్తావు అన్నాడు. నువ్వు నాకు తమ్ముడు కాబట్టి వాడు నాకు తమ్ముడే. నువ్వు ఎప్పుడు నిన్ను తమ్ముడుగా నేను స్వీకరించాను, నీ సహోదరుడు నాకు సహోదరుడే కదా, నేను చేయాలి కదా అన్నాడు రాముడు. అటువంటి గుణాలకు, ఆ గుణానికి, ఆ ఔదార్యానికి, ఆ ఒక్క సౌలభ్య సౌశీల్యాదులకే నొంగిపోయారు మన ఆచార్య కదా. అదే అందుకే దాస్యత్వం. దాస్యతీతి నిస్వాదపూర్వకం నిత్య కింకరతాం ప్రార్థనే. దాస్యత్వం మాకు అనుగ్రహించు నాయన. అయితే ఉద్ధవులు ఏమంటున్నారంటే, కోతలే వాడికి కైంకర్యం చేస్తే, కోతలని కైంకర్యం చేసిందయ్యా, అయితే భక్తుడు ఎందుకు చేయడు? నిన్నే శరణుగా వేడుకున్న భక్తుడు నీకు కైంకర్యం ఎందుకు చెయ్యడు అని అడుగుతా బ్రహ్మ. కవి అనే ఒక యోగి పురుషుడు నవయోగుల్లో ఆయన అంటున్నారు, ఏది ఏం చేసినా సరే నువ్వు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాడు చేయాల్సింది ఏమిటి?
అంటే మనస, వాచ, కర్మణ, ఇంద్రియాలతో, బుద్ధితో, ఆత్మతో సహా ఏం చేయాలి? నారాయణుడికే సేవ చేయాలి. మాం మదీయం చ నిఖిలం, నేను నాది. నాది మదీయం అంటే నా శరీరం, నా బుద్ధి, నా ఒక ఇంద్రియాలు, నా చిత్తం, నా మనస్సు, ఇవన్నీ కూడా స్వకైంకర్యోపకరణం వరదా స్వీకురు. ఎవరేమంటున్నారు? ఇది అందరికి తెలిసిన విషయమే. నవయోగిలో 91 యోగి అంటున్నారు భాగవతంలో శ్లోకం, ఏకాదశ స్కందంలో. కాయేన వాచ, శరీరంతో, నోరుతో, మనసుతో, ఇంద్రియైర్వా, ఇంద్రియాలతో, బుద్ధ్యా, బుద్ధితో, ఆత్మనావా, మన ఆత్మతో, బుద్ధ్యాత్మనావా అనృత స్వభావాత్ కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్ తత్, నారాయణాయేతి సమర్పయామి. ఇలా చేస్తేనే, ఇలా నారాయణ దాసుడుగా ఉండడమే విడుగు స్వరూపం. నారాయణ దాస్యత్వం ఎవరికి చేయాలి? నారాయణ ఒక్కడికి. నారాయణం అయినం యస్య సహా. కాబట్టి ఈ దాస్యత్వం అనేది మనకు స్వరూప లక్షణం. ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ జీవాత్మ ఈస్ ఎటర్నల్ సర్వీస్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ శ్రీమన్నారాయణ ఓన్లీ. ఇదే సారం, సంప్రదాయ సారం, అంతే కదా. ముందన్నోడు ఉట్రోమేయావో మునక్కే రామాక్షి, முந்தாண்டோடு ரிவேல் நமக்கு உனக்கு எனக்கு நமக்கு ఇంకొకడియాలి. నారాయణుడు చెందినవాళ్ళ మనం, మనకు చెందినవాడు నారాయణ. हम राम के हैं, राम हम के हैं, राम हमारे हैं. కాబట్టి ఈ ఒక సంబంధాన్ని వాడు కూడా పోగొట్టలేడు. నీ ముఖం చూడు, నువ్వు ఇంట్లో ఉండకు, బయటకు వెళ్ళు అని అనొచ్చు, కానీ నువ్వు నాకు సంబంధం లేని అనలేవు. నాకు తగినట్టు, నేను చెప్పినట్టు నా మాట వినటంలో ఇంటి నుండి వదిలిపో అనొచ్చే, కానీ ఒక తండ్రి కాడు నువ్వు నాడు నా కొడుకే కాదు అని నోరులో అనొచ్చు, కానీ నిజంగా ఆ సంబంధం లేకపోతుందా? నిత్య సంబంధం. ఇంట్లో ఇక సోపాధికం ఆయన బంధు, సోపాధికమైన తండ్రి గారు కోపం వచ్చి ఒక కొడుకుని ఇంటి నుంచి బయటపో, నువ్వు నా కొడుకే కాదు అంటాడే, గాని అన్నా వీడు చచ్చితే కర్మ చేసింది వాడే, వాడికే రెచ్చి ఎవరికి లేదు. శాస్త్రం అదే అంటుంది కదా. అలా పరమాత్మ మనని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం ఆస్తికుడైనా నాస్తికుడైనా మనం వాడిని చెందిన వాళ్ళే. నారాయణ శబ్దం లేకపోతే నిలిచి ఉండదు, లేకపోతే నారాయణ శబ్దానికి అర్థమే లేదు. వాడు ఎటువంటి వాడైనా సరే, వాడు దుర్మార్గుడైనా సరే, రావణుడైనా సరే, వాడు విభీషణుడైనా, వారిద్దరు కూడా పెరుమాళ శరీరమే. ఇది చాలా ముఖ్యం. అయితే దాస్యత్వం అనేది బై డిఫాల్ట్, బై నేచర్ అందరికీ ఉంది, చేసే తీరాలి. కానీ నా తదరాత నేను దాస్యత్వం చేసి తీరాలని చేయడం వేరు, ప్రేమతో చేయడం వేరు. పరమాత్మ మనకి ఏమి ఇవ్వలేదు. మంచి ఇంద్రియాలు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు. ఇవన్నీ లేని వాళ్ళు లక్షలాది కోట్లాది మంది లోకంలో ఉన్నారు కదా అని ఆ ఒక కృతజ్ఞత కొరకే, ఓన్లీ ఫర్ దాట్ రీజన్ కైంకర్యం చేయాలి, దాస్యత్వం చేయాలి. కరణ కళేబర యోగం పితరసి, ఇంద్రియాలనిచ్చి, బుద్ధినిచ్చి, మనస్సునిచ్చి, చిత్తాన్నిచ్చి మనకు సత్సంగాన్ని ఇలా ప్రసాదించిన వాడికి మనం కైంకర్యం దీని కొరకైనా చేయాలంతే. కైంకర్యం ఎందుకు చేయాలంటే థ్యాంక్స్ చేయాల్సింది, కృతజ్ఞత ఉన్నవాడు చేయాల్సిందే. అయితే ఈ ఒక కారణం ఒకటే చాలు. అయితే దాస్యత్వం అనేది ఎలా సిద్ధిస్తుంది? మనకు మన స్వరూప జ్ఞానం కావాలి. స్వరూప జ్ఞానం ఎలా తెలుస్తుంది? స్వరూప జ్ఞానం, నేనెవరు, నేను శరీరం, నేను ఆత్మ,
నేను శరీరం కాదు అనే ఒక జ్ఞానం మనకు సిద్ధించాలి. కొద్దిగైనా, నాట్ 100%, అట్లీస్ట్ 10%. నేను ఆత్మ, నేను శరీరం కాదు అంటేనే పరమాత్మకు నేను శరీరంగా ఉన్నాను అనే జ్ఞానం వస్తుంది. ఎలా ఈ శరీరాన్ని ఈ ఆత్మ ధరిస్తుందో, లోపల ఉండే ఆత్మ ఈ శరీరాన్ని ధరిస్తుంది కదా. స్థూలమైన ఈ శరీరాన్ని సూక్ష్మమైన ఆత్మ ధరిస్తుంది. ఆ ఆత్మలో ప్రవేశించి అనుప్రవేశించి పరమాత్మ ఆ ఆత్మను ధరిస్తున్నాడు. ఆయన శరీరి, మన ఆత్మ శరీరం. ఈ ఒక శరీరాన్ని ధరిస్తుంది కావున ఈ ఒక ఆత్మకు శరీరి అనే తిరునామం. అలా అందరినీ ధరిస్తున్నాడు పరమాత్మ. నారాయణం అయనం, అందరూ ఉండే చోటు, ఈ ఒక్క జీవ సమూహం వీరందరూ ఉండే చోటు ఎక్కడ ఉండాలి? దే ఆల్ రెస్ట్ ఓన్లీ నారాయణ, వేరెక్కడ లేదు. నారాయణ అనే పదానికి అదే అర్థం, నారాహ. కాబట్టి వాడు నాస్తికునే సరే, విష్ణుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు కూడా నారాయణ చెందిన వాడే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది స్టాంప్ కొట్టాడు కదా త్రివిక్రమ, ఐఎస్ఐ స్టాంప్ లా. ఈ లోకం నాది, ప్రపంచం నాది, అన్ని లోకాలను కొలిచాడు పరమాత్మ, ఒక్క లోకం బాకీ లేదు. అయితే మొత్తం లోకం ఏమైనది ఇప్పుడు? మొత్తం లోకమే వైష్ణవం అయింది కదా. తన స్టాంపుని ఎందుకు కొట్టాడు మరి? పదాలు ఇది నాది కాదు, నా లోకం కాదు, నేను నాస్తికులు ఉన్నారు అనుకోలేదు కదా. కదా పునః అందుకే ఏడ్చారు. ఆ రోజుల్లో ఏ భేదము లేకుండా, జాతి మత కుల భేదం, నామ రూప లింగ భేదం లేకుండా అందరిపైన తలను పెట్టావు, తలలో నీ పాదాలను పెట్టావట కదా. నేను ఆ రోజు పుట్టలేదే, మరి ఇంకోసారి పెట్టు, మరి ఇంకో అవతారం ఎప్పుడు కదా. పునః శంకరతాంగ కల్పక, నీ ఒక పాదాల శంఖం ఏమిటి, ధ్వజం ఏమిటి, చక్రం ఏమిటి, ఈ చిన్నాలు ఉంటాయి చక్కగా, ఆ చిన్నాలతో పెట్టామంట కదా. ధ్వజారవిందాంకుశ, అరవిందం ఏమిటి, తామర పుష్పం ఏమిటి, అంకుశం ఏమిటి, వజ్రం ఏమిటి, వజ్ర లాంఛనం త్రివిక్రమ, త్రివిక్రమ త్వచ్చరణాంబుజద్వయం పదీయమూర్ధానం అనంతరిష్యం. వాళ్ళు అడిగారు కదా ఆ రోజు త్రివిక్రమ అవతారం ఎత్తినవి నేనా, ఆ రోజు నేను లేను. నీ పాదాల వింద ఒక స్పర్శ నాకు దక్కలేదు. పాదస్పర్శ ధరికుంటే ఈ రోజు ఎందుకు పుడుతాను? ఆ రోజు పాదస్పర్శ ధరికుంటే ఎప్పుడో వైకుంఠాన్ని వెళ్ళేవాడిని, ఇక్కడెందుకు నేను ఉంటాను ఈ ప్రకృతి మండలంలో. ప్రతిరోజు మంత్రపుష్పంలో పెట్టారు. ప్రతాపన శంకరతాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రాంచనం త్రివిక్రమత్వ చరణాభుజద్వయం మదీయమూర్ధానం కేశవాయ నమః నారాయణాయ గోవిందాయ మంత్రపుష్పం. ఈ దాస్యత్వం వల్ల ఏమొస్తుంది మనకు? సుఖం వస్తుంది. సుఖం వస్తుంది. సుఖైక సంగినా భవనేశ్వత్వపి కీట జన్మమే. అలా ఉంది, అది కోరుకున్నారు కదా. భవదాస్య సుఖైక సంగిన, నీకు దాస్యత్వమే సుఖమే. అదే సుఖంగా అనుకునేవాడు ఇంట్లో పురుగా పుట్టాలి. నీ ఒక దాస్యత్వమే సుఖం అని ఉండేవాళ్ళు ఎవరున్నారో వారి ఒక భవనంలో నేను ఏముండాలి అక్కడ? పురుగుగా పుట్టినా సరే, చీమగా పుట్టినా సరే, వాణి భవనే స్వస్వపి కీట జన్మమే ఇతరా వదతే మాత్మభూత్ అపి మే జన్మ చతుర్ముఖాత్మన. కానీ బ్రహ్మ పదవియో శుభ పదవియో నాకు ఇంతకు ముందే చూసాను కదా, అదే నాకు ఇవ్వకనే. కావున ఈ ఒక దాస్యత్వాన్ని నాకు ప్రసాదించు. సుఖం అదే సుఖం, దాస్యమే సుఖం. ఇతరావతదేజ మాత్రభూ తపిమే జన్మ చదవు. అశుల్క దాసిక గొప్పగా అడుగుతాను. అశుల్క దాసిక, నీకు దాసిగా ఉంటుంది. అశుల్కం, నాకు శుల్కం ఏం అవసరం లేదు. దాస్యత్వమే సుఖంగా ఉండేది మాకు, కావున మేము దాసిగా.
ఏతి దేదికం జన్మ నావతి దాంట్లో వస్తుంది అశుల్క దాసిక వరద నిగ్నతో నేహ కిం బద నేహ కిం బద. అశుల్క దాసిక అంటే మాకేం అవసరం లేదు, దాస్యత్వమే సుఖం, మాకేం అవసరం లేదు. దాస్యత్వం ఏమొస్తుంది, మేము నీకు సేవ చేస్తే మాకేం కావాలి. అందుకే ఉత్తమమైన భక్తురాలు నంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ గోపిక. ఎందుకంటే అశుల్క దాసి, నాకేం అవసరం లేదు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు క్షేమంగా ఉండాలి, అందుకే దాస్యత్వం. ఆ వెన్న తీయాలంటే 2 గంటలు 3 గంటలు ఒక గది మంతనం చేయాలి. గది మంతనం చేస్తేనే వస్తుంది ఇక్కడ, ఇంత వెన్న వస్తుంది. నీకు ఒక 100 గ్రామ్ వెన్న కొరకు 3 hours చరణి. గతి ఉద్గాయతీనా అరవిందరోచనం ప్రజాంగనాన దివమస్పృశత్సనిః. భగవాన్ అంటే వాళ్ళకి సుఖంగా ఎందుకు, గోవింద దామోదర మాధవేతి. ఒక దధి మంతనంలో ఆ పెరుగుని మంతనం చేసే సమయంలో నామ సంకీర్తిస్తే ఆనందం ఉంటుంది. ప్రెషర్, ఇట్స్ ప్రెషర్ టు గెట్ బెటర్ ఫర్ కృష్ణ. ఎంత ఆనందమో, దుఃఖమే లేదే. ఎందుకు, దాస్యం. కృష్ణదాసి కదా, అశుల్క దాసిక కావున అది సుఖం. భగవంతుడిలో సుఖాన్ని ఇస్తాడు, దాంట్లో సుఖం వస్తుంది. అయితే ఈ ఒక అనుగ్రహం వల్లని పరమాళ్ళ ఒక కైంకర్యం వస్తుందంటే ఆచార్య కైంకర్యం. ఇంతకన్నా గొప్పది ఆచార్య కైంకర్యం, భాగవత కైంకర్యం. భగవత్ కైంకర్యం పరాకాశ భాగవత ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరధనం ప్రోక్తం తదీయారాధనం పరం. తదీయారాధన అంటే మనకు తెలిసింది ఒకటే, భోజనం. ఆరటి ఆకేసి బాగా ఒక 20 ఐటమ్ పెడితే తదీయారాధన అది కాదు. తదీయ అంటే భాగవతం, తదీయాహ అంటే ఎవరు, భాగవతం. అస్మదీయ భగవంతుని ఎవరిని అభిమానిస్తున్నారో వారు తదీయ. వారికి ఆరాధన చేయడం, వారికి సేవ చేయడం, వారికి దాస్యత్వం చేయడం అనేదే అది తదీయారాధన. భగవద్ ఆరాధన కన్నా గొప్పది. మన ఇంట్లో భగవదారాధన చేసే సమయంలో ఎవరైనా భాగవతులు వస్తే అదే ముఖ్యం. భగవంతుడు సంతోషించి బాధను నొప్పుతున్నారు ఇంటికి. అంతేగాని మీరు కూర్చోండి, నేను ఆరాధన చేసి గంట సేపు తర్వాత వస్తాను కొట్టకూడదు. గంట తీసి పక్కన పెట్టారు అంతే, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సెకండ్. ఎందుకంటే భగవంతుడు మన ఆరాధన సంతోషించి భాగవతుని ఇంటికి పంపితే మీరు కూర్చొని ఆరాధన చేయడం. అక్కడ భాగవత కైంకర్యమే దాస్యత్వం. భగవత్ దాసుడు అనేది ఇంకో గుర్తింపు ఏమిటి, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యత్తదహేతుకం. వాళ్ళకు ఆ కైంకర్యం చేసి 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 ఏమవుతుంది, వైరాగ్యం వస్తుంది. తనకు తానే వైరాగ్యం వస్తుంది. ప్రేమతో ఒక దాస్యత్వం చేస్తే వైరాగ్యం తనకు తానే వస్తుంది. వైరాగ్యం వరకు నువ్వు కష్టపడాల్సిందే, అడవికి వెళ్ళి కూల్చాల్సినదే, 1000 సంవత్సరం తపస్సు చేయాల్సిన అవసరం. దాస్యత్వమే ఇస్తుంది ఆటోమేటిక్లీ. సత్వం రజస్తమయది ప్రకృతే గుణాస్తై యుక్త పరత్పురుష ఏకయ్యాస్య దత్తే తిత్యాదయే హరి విరించ హరేతి సంజ్ఞాశ్రయాం దే తత్ర ఖలు తత్రతనునాం స్యుః. కాబట్టి వాసుదేవుని యొక్క కథ, వాసుదేవుని కైంకర్యం అదే విధ. వాసుదేవే భగవతి కుర్వంతి ఆత్మ ప్రసాదనే ముముక్షవో ఘోర రూపాని భూతపతి. కావున ప్రేమతో దాస్యత్వం చేయాలి వాసుదేవుడికి. అప్పుడు ఏమవుతుంది, హృదయం సంతోషంగా ఉంటుంది. ఆత్మ ప్రసాదిని, వాసుదేవునికి సేవ చేయుటయే, వాసుదేవునికి వాసుదేవ దాసుడుగా ఉండుటయే
ఆత్మ ప్రసాదని, అదే ఆత్మానందాన్ని కలిసి మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనంద అనుభూతిని కలిగజేస్తుంది. కావున ఆ కైంకర్యం, ఆ కైంకర్యం, ఆ దాస్యత్వం అనేది ఏ రూపంగా ఉండొచ్చు. వాసిత్వం కేటం మణంగి వడిపట్టం పూజిత్వం పోక నేను పోదు అన్నట్టు ఎలా వచ్చినా అది కూడా ఆ భక్తి అనేది ఎలా వస్తుంది చూడండి. ఈ దాస్య రూపంగా భగవంతుడి ప్రీతి, భగవత్ ప్రీతి కొరకు చేయడమే దాస్య కదా, దాస్యత్వం. దాన్నే కపిలుడు అంటారు. పెరమాళే కపిల వాసుదేవుడుగా పెరమాళ్ళు అవతరించినప్పుడు వాసుదేవుడే కపిలుడుగా అవతరించారు. తస్మాత్ త్వం సర్వభావేన భజస్వ పరమేష్ఠినం సద్గుణాశ్రయ భక్త్యా భజనీయ పదాంబుజం. అయితే మీ ఒక హృదయాలని భగవంతుని పాదార విందంలోనే సేవనని అర్పించండి. భగవద్దాసుడుగా అభావంతో భగవత్పాదార మీ సేవ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే భగవత్ సంతోషంలో భగవంతుడు సంతోషిస్తే నీ మనకు ఆహ్లాదంగా. పల్లాంటి పాడితే ఏమొస్తుందండి అన్నారు ఒక ఆయన. పల్లాంటి పాడితే ఏమొస్తుంది? చక్కెర మగ దద్యోదన ఇస్తారు, అదే అర్థం. కొంతమంది పల్లాంటి పర్లేదు సాత్తు మరేలో పల్లాంటి వచ్చేసింది, ఇప్పుడు తొందరగా మన ప్రసాదం రాబోతుంది. అదొకటి. కొన్ని గుడ్డీలకు వెళ్తే దేవాలయంలో అలాంటి సరే తర్వాత దద్యోదన కూడా ఏరేస్తారంటే అది తర్వాత తిరుమగడం తెరబడి ఇంకా తర్వాత వచ్చేస్తుందంటే తర్వాత అయ్యగమైన్ బోయిగ భూదాం తర్వాత తండరుగా ఎప్పుడు వస్తుంది? హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, ఆకలి అన్నారట. అక్కడ చెప్పడమే ఆనందం. ఆనందంగా ఉన్నది కాబట్టి కదా చెప్తున్నారు. సప్తమరిలో ఏమొస్తుంది? ఆనందంగా ఉంటుంది. తమిళ ప్రబంధం ద్రావిడ వేదం చందమిగి తమిళ మరయో తూపుల్ తోన్రం వేదాంత ద్రమిడ శాఖాధ్యాయి అంటున్నారు కదా వేదాంత. మేము ద్రావిడ దేశం శాఖాధ్యాయులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు. కాబట్టి అలా అది కూడా ఒక దాస్య భావమే కదండి. సమర్పించినారు వాక్కైంకర్యం. పెరుమాళ్ళు సంతోషం కొరకు, ఆహ్లాదం కొరకు ఆ ప్రబంధ అనుసంధానము, స్తోత్ర అనుసంధానము. తమేవ వత్సాత్రయ భృత్య వత్సలం ప్రేమత్వం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతిం అనన్య భావే నిజ ధర్మ భావితే మనస్యవస్య తాప్య భజస్వ పౌరుషం. అయితే సునీతి చెప్తుంది ఇది దేవుడికి, ధ్రువుడికి. కపిల వాసుదేవుడు ఇంతకుముందు అన్నారు కదా, అలాగే సునీతి కూడా చక్కని సునీతి, మంచి నీతిని ఇస్తుంది. మనకు మంచి నీతిని అప్పచేస్తుంది ఆవిడ. ఏమిటి? తమేవ వత్సాశ్రయ, ఆయనే ఆశ్రయించు, ఆయనకే దాస్యం చేయి. ఎవరు అయినా భృత్యవత్సలం, ఆయన ఒక్కడే తన భృత్యుల పైన ప్రేమించేవాడు. భృత్యుల ఒక్క క్షేమం గురించి ఆలోచించేవాడు ఆయన ఒకడే. భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతి, ఆయన పాద సేవయే వైకుంఠానికి మార్గం, వేరే దారి లేదు. అనన్యభావే నిజ ధర్మ భావితే మనస్యవస్తాప్య భజస్వ పౌరుషం. కాబట్టి అనన్య భావంతో ఆయన నీ హృదయంలో స్థాపించు. ఆ ఒక అర్చామూర్తిని, ఆ ఒక విగ్రహాన్ని, ఆ ఒక అందాన్ని మనసులో స్థాపించుకో. అనన్య భావేన, అనన్య భావంతో దాన్ని స్థాపించు. ఎవరిని? ఆ వాసుదేవుణ్ణి. ముముక్షవేరం నృత్య పదాబ్జ పద్ధతి నిజధర్మ భావితే మనస్యవస్తాప్య భజస్వ పౌరుషం. అటువంటి వాడి దాస్యత్వం, అటువంటి వాడికి దాస్యత్వం వలనే కైంకర్యం లభిస్తుంది. చెప్పేది ఎవరు? సునీతి ధ్రువుడికి అంట. నాణ్యం తత పద్మపలాచలోచన దుఃఖచ్చిదం మే
దుఃఖచ్చిదం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రీయేతరైరంగ విమృగ్యమానయ. అరవిందలోచన విష్ణు ఒక్కడే, వాడికే కైంకరించా, వాడికే దాస్యత్వం. నాణ్యం తతః వేరెవర్. పద్మ పలాశలోచనాత్ పద్మేక్షణుడు అరవిందలోచనైన పెరుమాళ్ ఒక్కడికి చెయ్యాలి. అయితే ఎందుకు రాడే పరమాత్మ? యో మృగ్యతే సగృహీత పద్మయా శ్రీయేతరైరంగ విమృఖ్యమానయ. అయితే లక్ష్మి ఎల్లప్పుడూ కూడా ఈ పెరుమాళ్ళని అర్చిస్తుంది. ఎల్లప్పుడూ తామరే పుష్పంలో కూర్చొనే మహాలక్ష్మి ఈ పెరుమాళని వెతుకుతూ ఈ పెరుమాళ వెనకాలే తిరుగుతూ అర్చిస్తూ ఉంటుంది. కాబట్టి మహాలక్ష్మి కటాక్షం కావాలంటే నారాయణ ఆశ్రయించాలి. లక్ష్మీ కటాక్షం కావాలంటే నారాయణ ఆశ్రయించాలి. నారాయణ కటాక్షం కావాలి లక్ష్మీ ఆశ్రయం. దైవతం దంపతీనః, ఇదే దంపతి, అన్యోన్య దంపతి. ఇదే మనకి సంప్రదాయం. మన సంప్రదాయం ఉన్నదంటే దంపతి వల్ల. కమప్యాద్యం గురుం బందే కమరా గృహమే దినం. గృహమేది మన సంప్రదాయం. మన సంప్రదాయానికి ఆది ప్రవర్తకులు ఎవరు? గృహస్థ దంపతి, గృహస్థుడే. గృహస్థుడు నారాయణ, సన్యాసి నారాయణ లేదు, బ్రహ్మచారి నారాయణ లేదు. వామనుడు మనకి సంప్రదాయ ప్రవర్తకుడు కాదు, బ్రహ్మచారి నారాయణ కాదు. అక్కడ కూడా బ్రహ్మచారి లేదు, అక్కడ దాచుకున్నాడు అంతే, వేషం వేశాడు. అప్పుడు కూడా లక్ష్మీ విడిచిపెట్టలేదు. కృష్ణాదినం యమనికాం కృతవాన్ ప్రియాయాహ. లక్ష్మి విడిచిపెట్టినట్టు ఎక్కడ చరిత్ర. లక్ష్మి విడిచిపెట్టదు. పరతత్వానికి అదే గుర్తింపు. లక్ష్మి వదిలిపోతే పరతత్వం ఎక్కడ సిద్ధించదు కదా. అయితే ఎటువంటి మహాలక్ష్మి సునీతమైన మనకు ధనవర్షాన్ని కురిపించే మహాలక్ష్మి ఎవరి వెనకాల వెళ్ళి ఎల్లప్పుడూ దాస్య భావంతో సేవ చేస్తూ ఉంటుందో అటువంటి నారాయణ హృదయంలో ధ్యానిస్తూ వాడికి సేవ చెయ్యి. ఎవరంటున్నారు? ధ్రువుడికి సునీతి అంట తల్లి అంట. అడవికి వెళ్లే సమయంలో చూడండి, వాడికి 7 వయసు కూడా లేదు. తల్లి అంటుంది అడవికి వెళ్ళి తపస్సు చేస్తే. ఎవరైనా అంటారా? మనం అంటామా? మన కొడుకు ఏమైనా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చాలరా, ఓవర్గా చేయకు గాయత్రి అని ఏదో 1 మినిట్ చెప్తే చాలు సంధ్యావనం, ఎందుకని అంత కళ్ళు మూసుకొని అంట. భయపడతారు తల్లి. ఇక్కడ తల్లి ఉంటుంది అడవికి వెళ్ళు. అడవిలో పులిలు ఉండవా, పాములు ఉండవా, ఏనుగులు ఉండవా, చిరుత ఉండదా, సింహం ఉండదా? ఎలా చెప్పింది నా సునీతి? ఆవిడకి తెలుసు హరి ఉన్నాడు, రక్షిస్తాడు. అంత దృఢ విశ్వాసం. అటువంటి మంచి తల్లి ఉన్నది కావున ధ్రువుడు ఈ రోజు మనం చూడగలుగుతాం, ధ్రువ తారగా. అటువంటి సేవ. అతో భజే కిల పురుషోత్తమం గుణానయం పద్మకరేవలాదస. ఋతు అంటున్నారు. అప్యామయోరేక పతిస్పృదో కలిగే నస్యాత్కృతత్వచరణైకతానయో. మహాలక్ష్మి ఎలా ప్రేమతో పెరుమాళ్ళని ఆరాధిస్తుందో, పరిచర్య చేస్తుందో అలా పృథు మహారాజు, పృథు చక్రవర్తి, అలా నేను కూడా నీకు కైంకర్యం చెయ్యాలనైనా. అయితే అప్పుడు ఆవిడ కూడా సంతోషిస్తుంది. మహాలక్ష్మి కూడా నీ కైంకర్యం వల్ల నీకు దాస్యత్వం చేసి ఆవిడ సంతోషిస్తుంది కదా. నేను అప్పుడు మహాలక్ష్మి కూడా ప్రేమతో నాకు మంచి ఒక కైంకర్యం ప్రసాదిస్తుంది, కైంకర్యేశ్వరిని ప్రసాదిస్తుంది. నీ కైంకర్యం చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. దానివల్ల ఇంకా నాకు కావాల్సిన శక్తినిచ్చి ఇంకా కైంకర్యం ఎక్కువ చేయిస్తుంది కదా. జగజ్జనన్యాం జగదీశ వైససం స్యాదేవ యత్ కర్మణేన సమీహితం కరోతి ఫల్గోప్యురుధీన వత్సరాధయే స్వయేవ దిష్ణ్యే విరతస్య కింతయా. కాబట్టి నీకు మహాలక్ష్మి కన్నా మా పైన నీకు ప్రేమ ఎక్కువ. తిరుబుడన్ బంద చెరుమణి పో తిరుమాలిదయం మరువిడమెన్న మరరటిసు.
பகை பெருநா తిరువుడన్ వంద చెడుమని పోల్. మహాలక్ష్మితో పాటు అక్షతను మనల్ని పెట్టుకున్నాడు పరమాత్మ. అంటే ఎంత ప్రేమ మనం. అటువంటి వాడికే దాస్యత్వం చేయాలి. అదే సిద్ధిస్తుంది, అదే లభిస్తుంది, అదే ఆనందం అని అన్ని చోట్ల ఎక్కడ వెళ్ళిన తిరువుక్కం తిరువాగియ సెల్వా అని అటువంటి వాడికి నీకు కంకిరం చేయాలైనా నీకే దాస్యత్వం చేయాలి. దాసుడు అంటే రామదాసుడిగా ఉండాలి, కృష్ణదాసుగా ఉండాలి, విఠల దాసుగా ఉండాలి, హరిదాసుడిగా ఉండాలి. ఈ మధ్య హరిదాస్ అంటే వేరు, భాగవతుడు అంటే వేరు, అది వేరే సెపరేట్ క్లాస్ అనుకుంటుంది. అది వేరు. ఆయన ఎవరంటే ఆయన భాగవతుడు. భాగవతుడు అంటే వేరే అర్థం కాదు. భాగవతుడు అంటే భగవంతుని చెందినవాడు భాగవతుడు, అదే ఒరిజినల్ డెఫినేషన్. హరిదాసులు ఎవరు? హరి ఒక దాసు, సెపరేట్ క్లాస్ ఏం కాదు. హరిదాస్, హరిదాస. వయంతు హరిదాసానా పాదరక్షావలంబక. వేదాంత దేశిక. కేచిత్ కర్మావలంబా కేచిత్ జ్ఞానావలంబకా. వయంతు హరిదాసానా పాదరక్షావలంబక. హరిదాసుల పాదుకలే మాకు శరణం, అదే మాకు గతి. మోక్షానికి గతి సులభమే మార్గం ఆచార్య పాదుక. భాగవత పాదుకలే చాలు మాకు అన్నారు వేదాంత. అక్కడ కూడా ఆ దాస్య భావం చూడండి, ఎంత చక్కని దాస్య భావాన్ని చూపిస్తున్నారు. సర్వదంత స్వతంత్రుడు కావున మనకు కూడా దాస్య భావం సిద్ధించాలి అని ఆ ఒక గురు పరంపరను ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. జయ జయ శ్రీ సహస్రనామ.